తిరుగుతున్న ప్రతిసారి ఏదో రకమైన పెయిన్ అనమాట. అది నేను చాలా స్పీడ్గా తిరగడము, ఇలా బాయ్ అయినా గర్ల్ అయినా ఎవరైనా పర్లేదు, ప్యాంపర్ చేసి టైంకి ఫుడ్ పెట్టి టైంకి మనకి అన్నీ అందించే వాళ్ళు ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. ఈవెన్ పెరిగినప్పుడు ఇంకా కంపల్సరీగా అది ఏ నైట్ అయినా ఈ 5 days ఎప్పుడైతే 5 మళ్ళీ ఏదైనా కొంచెం ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే ఎన్ఐసీలో పెడతారు కామన్గా. 1 week నేను ఆగలేను అన్నట్టుగా నేను చెప్పాను. చెప్తే వైట్ డిశ్చార్జ్ అనేది ఏం లేదు అనమాట. వెనకాల నెక్ పెయిన్ మళ్ళీ వెళ్ళాను. అంటే చెకప్ ఉన్న టైం కంటే ముందే వెళ్ళిపోయాను. నిల్చొని కుక్ చేసుకునేటప్పుడు కూడా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో లేడీస్కి ఫేస్ చేస్తారు కదా చాలామంది, ఈ టైంలో ఎలా ఫేస్ చేస్తున్నారు అండ్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మెయిన్గా వచ్చేసి ఇప్పుడు నాకు 37 weeks రన్నింగ్. 37 weeksలో పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ కాంట్రాక్షన్స్ ఇంటెన్సివ్గా ఉన్నాయి. బట్ ఎక్సెస్గా పెరిగినప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. లేదు అంటే వెయిట్ చేస్తే మంచిదే అని చెప్పారు డాక్టర్ అయితే. బట్ ఇప్పుడైతే అన్బేరబుల్గా ఉంది. నాకు 3 days నుంచి కంటిన్యూగా నాకు పెయిన్ అనేది ఉంది. డాక్టర్ దగ్గరికి విజిట్ కూడా అయ్యాము. 9th month చెకప్లో ఎన్ఎస్టీ పెట్టారు. ఆ వీడియో దీనికంటే ముందు నేను పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే ఎన్ఎస్టీ నాకు పెడితే పెయిన్ ఉంది అని తెలిసింది. బట్ ఎంత పెయిన్ ఇంటెన్సివ్గా ఏం లేదు, పెయిన్ అయితే ఉంది అని కనిపించింది. సో నాకు పెయిన్ బేర్ చేయలేకపోతున్నా అన్న దాని గురించి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. అంటే చెకప్ ఉన్న టైం కంటే ముందే వెళ్ళిపోయినాను, ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది అనేసి. వెళ్ళినాక తెలిసింది ఏంటి అంటే మళ్ళీ ఎన్ఎస్టీ పెట్టారు. అందులో పెయిన్ ఎక్కువ ఉంది. మూమెంట్స్ అనేది చాలా 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 స్పీడ్గా ఉన్నాయి. కాంట్రాక్షన్స్ అనేది క్విక్గా ఉన్నాయి అన్నమాట. అలా ఉండడం వల్ల పొట్టంతా నొప్పి వచ్చేసి ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. వెనకాల నెక్ పెయిన్, మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం హెడేక్ రావడము, మొత్తం ఇక్కడ కడపంతా పట్టేసినట్టు పొట్టంతా టైట్ అవ్వడము, ఇంకొచ్చేసి వెజైనా దగ్గర పెయిన్ రావడం జరుగుతుండే. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇదే విషయాలు చెప్తే వైట్ డిశ్చార్జ్ అనేది ఏం లేదు, మ్యూకస్ ప్లగ్ రిలీజ్ అవ్వడం ఏం జరగలేదు, అండ్ వాటర్ కూడా బ్రోక్ అవ్వలేదు. సో ఈ 3 అయితే నార్మల్గా, ఇవి అయితే మాత్రం ఇమ్మీడియట్గా మనము బేబీని డెలివరీ చేయాల్సి వస్తుంది. బట్ నా విషయంలో అవి ఏం జరగలేదు. బట్ కాంట్రాక్షన్స్ చాలా క్విక్గా ఉన్నాయి, పెయిన్ ఉంది, ఇంకొచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నా, ఆయాసం వస్తుంది, వాక్ చేయలేకపోతున్నా, కొంచెం ఫుడ్ కూడా నేను తినలేకపోతున్నా, కొంచెం తినగానే కడుపు టైట్ అయిపోతుంది, ఎందుకంటే ఇట్లా పొట్ట దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ విషయాల వల్ల వెళ్తే డాక్టర్ అన్నారు, లేదు ఇంకా ఒక 1 week ఆగుదాము అని చెప్పారు. 1 week ఆగుదామంటే 1 week నేను ఆగలేను అన్నట్టుగా నేను చెప్పాను. సో డాక్టర్ సజెషన్ ఏంటంటే 5 days తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్కి రండి, చెకప్కి వచ్చినాక అప్పటి వరకు ఎలా ఉంది, పెయిన్ అనేది భరించడం బెస్ట్, ఎందుకోసము అని రీజన్ అడిగాం. రీజన్ ఏం చెప్పారంటే మనం కడుపులో ఉన్నప్పుడు బేబీ అనేది గ్రోత్ మంచిగా ఉంటుంది. ఒక 1 day ముందు 1 week ముందు పుడితే బేబీ ప్రీమెచ్యూర్ అయితే పుట్టరు గ్యారంటీగా. బట్ థింగ్ ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షన్ కానీ మళ్ళీ ఏదైనా కొంచెం ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే ఎన్ఐసీలో పెడతారు కామన్గా. సో అలా పెట్టే సిచ్యువేషన్ రాకూడదు అని నాకైతే 1 week or 5 days ఆగమని చెప్పారు. సో పెయిన్స్ ఉంటే పెయిన్కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వలేదు నాకు, జస్ట్ పొట్ట టైట్ అవ్వకుండా ఉండడం కోసం. ఇంకోటి వచ్చేసి ఫీవర్, కోల్డ్, కాఫ్ అనేది ఈ 3 అనేది ఉండకూడదు. ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు ఇవి ఉంటే మనకు సర్జరీ అనేది జరగదు, చేయలేరు కూడా, మ్యాక్స్ అది పాసిబుల్ అవ్వదు కాబట్టి. సో ఇవి రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అది మాత్రం మెన్షన్ చేశారు. ఇంకొచ్చేసి నెక్స్ట్ విజిట్కి వచ్చేటప్పుడు డైరెక్ట్ ఇంకా డెలివరీ ఉంటుంది మీకు అని మాకైతే అదైతే చెప్పారు. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే హాస్పిటల్ నుంచి వచ్చేసాము, చెకప్ అయిపోయి వచ్చాక సివియర్ పెయిన్,
బ్యాక్ పెయిన్ అయితే నాన్ స్టాప్గా పెయిన్ వస్తుంది. ఇంకా పొట్టలో కాంట్రాక్షన్స్ అంటే బేబీ కాంట్రాక్షన్స్ హెవీ అవ్వడం, చాలా స్పీడ్గా తిరగడము, ఇలా తిరుగుతున్నప్పుడల్లా నాకు ఇలా పట్టేసి లాగేసినట్టు, అదేంది బేబీ స్విమ్ చేసి ఎలా ఉంటుంది స్పీడ్గా ఇలా 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 తిరగడం, టైట్ అవ్వడం, బేబీ తిరుగుతున్నప్పుడల్లా నొప్పి రావడము, వెజైనా దగ్గర పెయిన్ రావడము, అంత విపరీతమైన నొప్పి అనమాట. ఎట్లా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. జస్ట్ ఏంటంటే బేబీని తిరుగుతున్న ప్రతిసారి ఏదో రకమైన పెయిన్ అనమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నా, అంత నొప్పి ఉంది. కానీ ఈ నొప్పిలో కూడా డాక్టర్ చెప్పారు కాబట్టి 5 days ఆగమన్నారు కాబట్టి ఇంకా నేను ఆగుదాం అనుకుంటున్నా తప్పించి వేరే థింగ్ అయితే లేదు. మెయిన్గా పెయిన్ అనేది పెరుగుతుంది కానీ కొంచెం కొంచెం తగ్గుతుందేమో అని నేను చూస్తున్నా, బట్ అవ్వట్లే. 1 hour కంటిన్యూగా పెయిన్ ఉందనుకోండి, హాఫ్ అన్ అవర్ కూల్గా ఉంటున్నా, మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెయిన్ అనేది. ఇట్లా పడుకున్నప్పుడు పెయిన్ ఉంటుంది, కూర్చున్నప్పుడు ఇట్లా మీదికి వచ్చేసినట్టు బేబీ స్పీడ్గా తిరగడం, ఇప్పుడు కూర్చుంటే కూడా కూర్చోలేకపోవడము, ఇబ్బంది. ఇప్పుడు కూర్చోవడం కూడా నేను చాలా ఇబ్బందిగా కూర్చున్నా. నిల్చొని కుక్ చేసుకునేటప్పుడు కూడా అవ్వట్లే, పెయిన్ అనేది పెరుగుతుంది. ఇంకా వచ్చేసి ఫుడ్ తిన్నా కూడా ఫుడ్ కూడా అసలు ఏం తినాలనిపించట్లేదు, ఏది క్రేవింగ్ అని అనిపించట్లేదు. ఫుడ్ కొంచెం తింటే అబ్బా తినాలా అన్నట్టుగా అనిపిస్తుంది. ఓన్లీ బేబీ కోసం తినాలి, నేను మెడిసిన్స్ వేసుకోవాలి కోసం మాత్రమే తినాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే లేబర్ పెయిన్స్ అనేది స్టార్ట్ అయితే ఇంకా కాంట్రాక్షన్స్ పెరుగుతాయి, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఇంకా కంపల్సరీగా అది ఏ నైట్ అయినా ఈ 5 days ఎప్పుడైతే 5 days చెప్పారో ఈ 5 daysలో ఎప్పుడు ఎలా ఉన్నా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది. వచ్చేసి ఇవాళ 12th March 2025 నేను రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో. నేను వెళ్ళింది చెకప్కి అయితే 2 days బ్యాక్. సో ఇంకా ఒక 3 days ఉంది. సాటర్డే నాకు చెకప్ ఉంది. సో సాటర్డే వెళ్ళాక చూడాలి అసలు ఏం చెప్తారు, అసలు ఏమంటారు, చేస్తుందా చెయ్యదా. బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసేసుకున్నా, అన్నీ రెడీ ఉన్నాయి. బట్ నా పెయిన్స్ అయితే తగ్గట్లేదు. ఇంకా వచ్చేసి ఏంటంటే చాలామందికి ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరైనా మనం టేక్ కేర్ చేసి ప్యాంపర్ చేసి టైంకి ఫుడ్ పెట్టి టైంకి మనకి అన్నీ అందించే వాళ్ళు ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా అలానే ఉంది, బట్ నాకంటే ఆప్షన్ లేదు. బట్ ఎవరైనా ఈ ఫేస్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒకరి హెల్ప్ తీసుకోండి. హెల్ప్ లేని మాత్రం ఇది పాసిబుల్ అవ్వదు జర్నీ జరగడం. ఇంకోటి వచ్చేసి మా హస్బెండ్తోనే నా జర్నీ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది, స్మూత్గా అయితే వెళ్తుంది. ఇంకా ఆయన సపోర్ట్, ఇంకా నేను మోరల్గా నేను మోటివేట్ అవ్వడము, ఎవరు చేయరు, మనమే స్ట్రాంగ్గా చేసుకోవాలి, తొందర రికవర్ అవ్వాలి, బేబీ హెల్తీగా రావాలి, నేను తొందరగా రికవర్ అవ్వాలి. ఈ 2 క్రైటీరియాస్ నాకైతే ఉన్నాయి. సో ఇది నా 9th month అప్డేట్ అనమాట. బట్ సివియర్ లేబర్ పెయిన్స్ అయితే ఇట్లా కాంట్రాక్షన్స్ పెరుగుతూ సివియర్ అయిపోతాయంట. సో ఇప్పుడైతే సివియర్గానే ఉందని చెప్పారు డాక్టర్. అయితే ఇంకా పెరగవచ్చు అన్నది చూడాలి. ఐ హోప్ ఎలా అవుతుందో తెలీదు. ఆఫ్టర్ డెలివరీ వీడియో పెట్టను చూడాలి. ఇంకా ఎవరు పుడతారో హెల్తీగా పుట్టాలనే నేను కోరుకుంటున్నా. అది బాయ్ అయినా గర్ల్ అయినా ఎవరైనా పర్లేదు, బట్ హెల్తీగా రావాలి అన్నది మాత్రం నా ఇంటెన్షన్. చూడాలి, హోప్ సో. వీడియో ఏంటంటే మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఇప్పుడు 3rd month అలా ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంటుంది ఏంది అని తెలుస్తుంది. ఈ వీడియో అయితే కంపల్సరీ అలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి షేర్ చేయండి. ఐ హోప్ కొంచెం అన్న యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొన్ని మాటలు మాట్లాడడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో until we'll catch up with another video. Until then, bye bye.